మాకు విద్యాబుద్ధులతో పాటు మంచి క్రమశిక్షణను నడవడికను నేర్పిన మా గురుదేవులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని భావించే మన భారతదేశంలో గురువులను దైవ స్వరూపాలుగా భావించి సత్కరించడం మన సాంప్రదాయం. ఈరోజు ఒక సుదినం. ఎందుకనగా మన భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన గురువులను సన్మానించుకునే అవకాశం మనకు రావడం మన అదృష్టం. ముందుగా వేదిక మీదకు ఆహ్వానం. ఇప్పుడు మేము పిలవబోయే ఉపాధ్యాయులు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అతని మాట అమృతం, అతని మనస్సు బంగారం, అతని కీర్తి అజరామరం. అతనే మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రవికుమార్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విద్యార్థులను కురిపించే ధనలక్ష్మి మన రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి మేడం గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఉన్నతమైన వ్యక్తిత్వం, కల్మషం లేని మనస్తత్వం, అందరి పట్ల చూపిస్తాడు మానవత్వం. అతనే డాక్టర్ చక్రపాణి ప్రధాన్ సార్. చక్రపాణి ప్రధాన్ సార్ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. తదుపరి తన మాటలతో అందరినీ శాసించగలడు. ఆ మరుక్షణమే అపారమైన ప్రేమను కురిపించగలడు. అందరిలో అతను, అన్నింటా అతను. సర్వాంతర్యామి శ్రీ తవటయ్య సార్ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గుణంలో రాజు, ముందుకు నడిపించే మహారాజు, సాంఘిక శాస్త్రానికి రారాజు, అతనే మన కే రాజు. రాజు సార్ని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తదుపరి దేనినైనా ఎదిరించే సామర్థ్యం ఉన్నవాడు, భౌతిక రసాయన శాస్త్రంలో నైపుణ్యం కలవాడు, వీరుడు ధీరుడు అయినటువంటి మన కృష్ణారావు సార్ని సగౌరవంగా వేదిక తదుపరి అతని పేరులోనే కాదు, అతని కొలువైన ప్రతి చోట ఆనందం, అతని మాటల్లో చమత్కారం, అతని చేతుల్లో కొరతనం. అతనే మన పాఠశాలకు ఆనందం.
విలువ కట్టలేము ఆమె అనురాగం. అందరినీ తన సొంత బిడ్డల్లాగా చూసుకునే తత్వం ఆమె మనస్తత్వం. రేవతి మేడం గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. తదుపరి ఆపద మొక్కుల వాడు 700 పైన ఆ శ్రీనివాసుడైతే మన పాఠశాల ఆపద్ బాంధవుడు ఈ శ్రీనివాసుడు. వై శ్రీనివాసరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. తదుపరి సర్పాలతో చెలగాటం, యోగాతో సహవాసం, ఆయుర్వేదంలో అనుభవం ఆయన సొంతం. మన పాఠశాల చరకుడు శ్రీ బాలక శంకరం గారి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తదుపరి జాతి పువ్వుల తెల్లదనం, ఆమె నవ్వుల కమ్మదనం, ఆమె మనసు నిర్మలం, ఆమె రూపం అపురూపం. ఆమె ఎవరో కాదు, స్వప్న మేడం. స్వప్న మేడం తదుపరి దేశం పట్ల అంకిత భావం, అపారమైన వాక్చాతుర్యం ఆయనకే సొంతం. జాతీయవాది, సనాతనవాది. ఆయన ఎవరో కాదు, శ్రీ మాధవ్ పాత్ర సార్. మాధవ్ పాత్ర సార్ని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తదుపరి విలువ కట్టలేని విజ్ఞానం, ఫిజిక్స్ పరిశీలన అతని సొంతం. భౌతిక శాస్త్రంలో ఆయన చేసే ప్రయోగం విజయవంతం. శ్రీ సుధాకర్ స్వామి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. తదుపరి సూటిగా తాకే వెలుగుల కిరణం, ముసిముసి నవ్వులే ఆయనకు ఆభరణం. మార్గదర్శనమే తన మంత్రం, పరిష్కారమే తన తత్వం. ఆయన ఎవరో కాదు, మన కిరణ్ సార్. కిరణ్ సార్ని వేదిక మీదకు రావాల్సిందిగా తదుపరి ఆయన చెప్పేది మంచి మాట, అతని బోధనే మనకు జీవిత బాట. ఆయన ధైర్యమే విద్యార్థులకు రక్షణ కోట. అతనే మన సోమేశ్వరరావు సార్. సోమేశ్వరరావు సార్ వేదిక మీదకు తదుపరి ఆమె మోములో మీరు ఎప్పుడైనా కోపం చూసారా? ప్రేమ తప్ప. ఆమె మోములో మీరు ఎప్పుడైనా అహంకారం చూసారా? ఆత్మీయత తప్ప. ఇన్ని సుగుణాల కొమ్మ మరెవరో కాదమ్మా, మన రాములమ్మ. రాములమ్మ మేడం గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
నృత్య విజ్ఞాన బోధకుడు శ్రీ దివాకర్ సార్. దివాకర్ సార్ తదుపరి అమ్మలా ఆదరించే మనస్తత్వం, మాటల్లో మాధుర్యం, కోకిల గానం ఆమె సొంతం, ఆమె విడివదు తన పంతం. ఆమె శ్రీమతి సంయుక్త బెహ్రా మేడం గారు. సంయుక్త మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అనునిత్యం విద్యార్థులతో మమేకమయ్యే మనస్తత్వం, జీవశాస్త్ర బోధనలో అతను ఒక ఆణిముత్యం, నిత్య యవ్వనం ఆయన సొంతం. అతనే మన శ్యామ్ సుందర్రావు సార్. శ్యామ్ సున్నితమైన స్వభావం, చీమకు కూడా హాని చేయని తత్వం, అందరి మీద చూపిస్తాడు అదరాభిమానం. అతనే మన వెంకటరమణ సార్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మాటల్లో సత్యతత్వం, అతని బోధన అమోఘం, అపారమైన కరుణత్వం, నడిచే గ్రంథాలయం. అతనే మన సతీష్ కుమార్ సార్. సతీష్ కుమార్ సార్ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. తదుపరి పాట అమృత తుల్యం, అతని కవిత్వం చైతన్యవంతం, అతని బోధన అద్వితీయం. అతనే మన పాఠశాల బహుముఖ ప్రజ్ఞశాలి ధనంజయ సార్. ధనంజయ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా తదుపరి చిరునవ్వుతో పతిహృదయ సామ్రాజ్యాలను గెలిచే అశోకుడు, నిత్యం సాంఘిక శాస్త్రంలో జ్ఞానాన్ని అర్జించే కృషివనుడు, పట్టిన పట్టు విడవని బట్టి విక్రమార్కుడు. అతనే మన అప్పలరాజు సార్. అప్పలరాజు సార్ స్వల్పకాలిక కోపం, దీర్ఘకాలిక శాంతం, తెల్లకాలికం లాంటి మనసున్న వ్యక్తిత్వం ఆమె సొంతం. ఆమె ఎవరో కాదు, మన కల్పన మేడం. కల్పన మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
చేతల్లో చిలిపితనం, ఆహార్యంలో యువరాజసం, అతని రూపం అపురూపం, అన్నీ కలగలిస్తే అతనే మన యువరాష్ట్రాలు. యువరాష్ట్రాన్ని ఏ విధంగా ఆహ్వానిస్తున్నాం? తదుపరి ఆమె ఆంగ్లం బోధిస్తున్నప్పుడు తిరిగి మువ్వల తప్పడి, ఆమె భాషలకు కృష్ణమ్మ అలల పరువడి. మన బడి తోటలో శోభాయమానంగా నడిచే అందాల కొమ్మ మరెవరో కాదు, మన శోభానాయుడు. చేతల్లో పవర్ స్టార్, చూపుల్లో మెగాస్టార్, గానంలో రాక్ స్టార్, క్రీడల్లో సూపర్ స్టార్, మన పాఠశాలకి రెబల్ స్టార్, అతనే మన శ్రీనివాస్ స్టార్. ముందు ఎవరున్నా ఓ నిండు నదిలా సాగుతుంది ఆమె. చుట్టంలో వచ్చి మన పాఠశాల అభివృద్ధి చట్టంలో ఇమిడిపోయిన ఇరుసు ఆమె. ఆమె ఎవరో కాదు, మన సావిత్రి మేడం. సావిత్రి మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మృదువైన స్వభావం, అపారమైన అనుభవం, దుర్బిని వేసి వెతికినా దొరకదు అతనిలో అహం. ఆయన పేరు వింటే అందరికీ ఆనందం. అతనే మన టి ఆనందరావు సార్. ఆనందరావు సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జాతీయ భాష బోధనలో యువరాణి, మన పాఠశాలలో మొకటం లేని మహారాణి. ఆమెనే మన రోహిణి మేడం. రోహిణి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మోముపై చిరునవ్వు, మనసులో నిత్య ప్రశాంతత, బోధనలో గతిశీలత, ఇవన్నీ కలగలిసిన సుగుణాల బొమ్మ మన ప్రశాంతి మేడం. ప్రశాంతి మేడంని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలుగు భాషకు వెలుగు పంచే బాలుడు, తేనెలాంటి తెలుగు భాష మాధుర్యాన్ని విద్యార్థులకు అందించే గణనాయకుడు మన డాక్టర్ గణపతిరావు సార్. గణపతిరావు సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
వినయం శాంతం కలిగిన కొందరపు బొమ్మ, మాటల మాణిక్యాల పంతులమ్మ, తెలుగు భాషకు వన్నె తెచ్చిన విజయమ్మ. విజయలక్ష్మి మేడం గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జాతీయ భాష భాషనే కాదు, మానవుల హృదయ భాషను చదవడంలో రారాజు. అతనే మన నాగరాజు సార్. నాగరాజు సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. అతని పలుకులు ఆట వెలది, అతని తీరు తేట గీతి, అతని నడకలో అలంకారాలు, అతని కదిలితే కందపద్యాలు అతన్ని అనుసరిస్తాయి. శ్రీ ప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆమె మాటల్లో అమాయకత్వం, చేతల్లో పనితనం, పాఠశాల రికార్డులు నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధిలో కనపడే భాగస్వామి. ఆమె ఎవరో కాదు, సుధారాణి మేడం. సుధారాణి మేడం గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తదుపరి బదిలీ మీద వెళ్ళిన పాఠశాల మీద అతనికి తగ్గలేదు మమకారం. నిరంతరం పాఠశాలతోనే అతని సాంగత్యం. అతనే ఇక్బాల్ సార్. ఇక్బాల్ సార్ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. తదుపరి విద్యను పాఠశాల రూపంలోనే కాదు, కళల రూపంలో అందించగలరు. విద్యార్థుల చేతుల్లో వింతలు సృష్టించగలరు. ఆమె ఎవరో కాదు, మన సుధారాణి మేడం గారు. సుధారాణి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తదుపరి విద్యార్థులనే మొక్కలను మహావృక్షాలుగా మార్చే తోటమాలి, మన పాఠశాల అనే ఉద్యానవనంలో వనమాలి, విధేయతలు కలిగిన గుణశాలి. అతనే మన అగ్రికల్చర్ శంకర్రావు గారు. శంకర్రావు గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి ఆమె మాటల్లో వ్యంగ్యం, ఆమె చేతల్లో పనితనం, సాయం చేయడంలో వెనకాడని గుణం, సాంకేతిక నైపుణ్యంలో అద్భుతం ఆమె ప్రావీణ్యం. ఆమె ఎవరో కాదు, మన జ్యోత్స్న మేడం. జ్యోత్స్న మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Gerra,
ప్రధానోపాధ్యాయులు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరూ సరస్వతి దేవి విగ్రహానికి పూజ చేసి యోలమాలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా కోరుతున్నాం. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. తదుపరి సన్మాన కార్యక్రమం మొదలవబోతుంది. ముందుగా మన ప్రధానోపాధ్యాయులైనటువంటి రవికుమార్ సార్ని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै
दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्नविराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यशाश्वतशान्तो రాజలక్ష్మి సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓ పిల్లలు రెడీగా ఉండండి. బి కాసు, రాహుల్, హర్షిత, ప్రణిత, యుగంధర్, లహరి, तस्मै श्री ప్రదర్ సార్, गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री తదుపరి ప్రయాసాన్ని సన్మానించవలసిందిగా చెప్పుకో విద్యార్థులను కోరుతున్నాం. జ్యోతి, పూర్ణిమ, మోహన్, వినత, ఝాన్సీ, సరిత. तस्मै चिन्मयव्यापिनं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै తదుపరి చౌటై సార్ని సన్మానించవలసిందిగా 10th క్లాస్ విద్యార్థులను కోరుతున్నాం. హర్షరాజు, జోష్, భవానీ, చాందిని, ప్రసాద్, కాజల్. పిల్లలు చేస్తారు ఈ కార్యక్రమాన్ని పిల్లలు చేయాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు రావాలి. హర్షరాజు, జోష్, భవానీ, భవానీ, చాందిని, కాజల్, ప్రసాద్. శోషణం భవ సింధోశ్చ నామనం సారసంపదః తస్మై శ్రీ తదుపరి కె రాజు సార్ వాళ్ళు 6th D వారు సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. మేఘన, షణ్ముఖ, ఆశిని, ప్రగతి, పద్మావతి. పరం నాస్తి తస్మై శ్రీ మన్నాథ శ్రీ జగన్నాథః మద్గురు శ్రీ జగద్గురు మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ
ప్రసాద్, కాజల్, ద్రాక్షాయణి, రేణుక, శంకర్, ధనుష్, మాధవ్. అరే దయాస్వాదకు రావాలి. తదుపరి రేవతి మేడంని సన్మానించవలసిందిగా 10th C సెక్షన్ విద్యార్థులను కోరుకుంటున్నాం. తులసి, హరిప్రియ, జీవిత, డి సంధ్య, పల్లవి, భాగ్యలక్ష్మి. తదుపరి వై శ్రీనివాసరావు సార్ని సన్మానించవలసిందిగా 10th A సెక్షన్ విద్యార్థులను కోరుచున్నాం. చంద్రిక, గీతిక, లోకేశ్వరి. తదుపరి సరిగ్గా ఫోటో శంకర్రావు ఎంత ఖర్చు పెట్టి మనం దొరికిపోండాం సైబర్ డ్రైవ్ తదుపరి ఎం స్వప్న మేడం 8th C వాళ్ళు సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. పూజిత, కుసుమ, సంజన, కే పూజ, ఎం భూమిక, ఆర్ సంజన. ఇదే సోదరా సోదరా అట్టగలేరా తల్లి వీడియో సోదరా క్లిక్ చేయి అమ్మ సంతోషి పేరు ఇచ్చారు.
మీరు సైలెంట్గా ఉంటారా సన్మాన కార్యక్రమం ఆపేద్దామా? విద్యార్థులు మీరు సైలెంట్గా ఉంటారా సన్మాన కార్యక్రమం ఆపేద్దామా? మన్నాదండి జగన్నాథ మద్గురు శ్రీరామ్ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పరం దర్శితం నేన తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః విద్యాధులు కోటి సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురవే తస్మై శ్రీ గురవే నమః
తదుపరి సతీష్ గారికి సన్మానం
పవన్, సుమన్, చరణ్, యతి, సమీర, రష్మ. 10th క్లాస్ విద్యార్థులు సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. సన్మానించడానికి 9th B సెక్షన్ విద్యార్థులు రెడీగా ఉండండి. మా రోడ భాగ్యం, హరికుమార్, తరుణ్, చంద్రశేఖర్ త్వరగా విద్యార్థులందరూ కూడా సైలెంట్ గా ఉండండి. కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. మీరందరూ సైలెంట్ గా ఉంటేనే కంటిన్యూ చేస్తారు, లేకపోతే ఆపేసి రోహిణి మేడం 9th B సెక్షన్ విద్యార్థులు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తదుపరి ప్రశాంతి మేడంని 9th A సెక్షన్ విద్యార్థులు ప్రియా, లావణ్య, లోకేశ్వరి, దివ్య, జానకి అమ్మాయిలు
శంకర్ సార్ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తదుపరి జ్యోత్స్న టీచర్ని సన్మానించవలసిందిగా 10th B సెక్షన్ విద్యార్థులను కోరుతున్నాం. 10th B సెక్షన్ విద్యార్థులు లహరి, జ్యోత్స్న, యామిని, సరోజ, బాలచంద్ర, దేవేంద్ర, హాసిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సుమారుగా 36 ఏళ్ళు ఉత్తర భాషకు ఎనలేనటువంటి కృషి సెల్పి ఎంతో మంది జీవితాలకు దిశానిర్దేశం చేసి ఎంతో మంది మహోన్నతమైనటువంటి పదవుల్లో వాళ్ళని నిలబెట్టినటువంటి ఒక మహా వ్యక్తికి ఈరోజు మనం ఈ వేదిక మీదుగా వారికి కృతజ్ఞతా భావంతో ఒక చిన్న సన్మానాన్ని చేయదలిచాం. వారు దయచేసి మా యొక్క ఈ సన్మానాన్ని వారు అంగీకరించి వేదికపైకి రావాల్సిందిగా మన ప్రధాన్ సార్ గారికి ఆహ్వానిస్తున్నాం. ఆయన 22/2/1989 సంవత్సరంలో భామిని మండలంలో కట్రగడ బిలో ఎస్జిటిగా తన తాలూకా ఉద్యోగ ప్రస్థానం అన్నటువంటిది ప్రారంభించి 1990లో ఈదిపురం ఇచ్చాపురం మండలం ఈదిపురం ఆయన బదిలీపై వెళ్ళి అక్కడ 1991లో హై స్కూల్లో చేరి 2002 వరకు తన తాలూకా సుదీర్ఘమైనటువంటి సేవల్ని అక్కడ అందించారు. తదుపరి ఇచ్చాపురం మండలం బిల్లంగిలో జడ్పీ హై స్కూల్లో మళ్ళీ ఎస్జిటిగా ఆయన తన తాలూకా సేవల్లో ఆయన అక్కడ చేరి 1/11/2002 వరకు పనిచేసి తిరిగి జడ్పీ హై స్కూల్ మన్సాకి ఆయన బదిలీపై రావడం జరిగింది. అక్కడ ఆయన 17/10/2005 వరకు పనిచేసి తిరిగి మళ్ళీ మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల పలాసాకి వచ్చి ఆయన ఇక్కడ చేరి తన తాలూకా సేవలు అన్నటువంటివి ఇవ్వడం మొదలు పెట్టారు. తదుపరి 2016 మార్చిలో బదిలీల ప్రక్రియలో ఆయన గవర్నమెంట్ హై స్కూల్ ఇచ్చాపురానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఈ ఉత్కల భాషకు ఆయన తాలూకా సేవలు అన్నటువంటిది విద్యార్థులకు అందించి 2017 ఆగస్టు 1వ తారీఖున మళ్ళీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పలాసకు ఆయన మళ్ళీ తిరిగి ఇక్కడికి చేరుకొని ఈ రోజు వరకు ఒక గొప్ప విద్యాపరుడు మరియు పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి కళ తెలిసినటువంటి వ్యక్తి, ఎంతో మంది ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి మరియు వాళ్ళకి దిశానిర్దేశం చేసినటువంటి ఓ మహోన్నతమైనటువంటి వ్యక్తి మన చక్రపాణి ప్రధాన్ గారు. వారికి ఈరోజు మనం ఇక్కడ ఈ ఘనమైనటువంటి చిరు సత్కారాన్ని చేసుకోవడం మన అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. మా పిల్లలు ఒకసారిలా చూడండి. మా ఇదిగో
ఎంతో చక్కగా మీరు మా కార్యక్రమం నిర్వహించారు. మీరెవరూ మాట్లాడద్దు. రే మీరే ఇక్కడ మీరంతమంది కూడా ఇక్కడ మా ఉపాధ్యాయులు చేసే ఈ సన్మానము, పెద్దలకు మీరు ఇచ్చే గౌరవాన్ని మీరు తెలుసుకొని ఆచరించడానికి మీరు ఇక్కడ ఒక పని చేస్తున్నాము. అంటే పెద్దలను గౌరవించడము అనేది మన భారతీయ సాంప్రదాయంలో అత్యంత గొప్పది. అటువంటిది ఈ సంవత్సరము ప్రధాన సారు మన పాఠశాలకు రిటైర్ అవుతారు. కానీ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆయన చాలా మంచి మనసు. తదుపరి ఈ ఉర్దూ మీడియం పిల్లలంతమందిని అలాగే టీచర్స్ని మంచి కోఆర్డినేషన్ చేసి పాఠశాలలో మంచి ఒరియా మీడియం స్టూడెంట్స్ని కోఆర్డినేట్ చేసి టీచర్స్ని సమన్వయం చేసి చక్కని నిర్వహణ బాధ్యత చేస్తున్నారు. మేము తదుపరి ఎప్పుడైనా సరే సన్మానం చేసుకోవచ్చు. కానీ ఆయనకి ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటుండగా ఈ పలాసాల పాఠశాల నుంచి మేము సన్మానం చేసుకోవాలంటే మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు మేము చేసే ఆయనకి మేము ఇచ్చే గౌరవాన్ని మీరు మీ కళ్ళతో చూడాలి. అరే ఎట్లా చూడండి, నేను ఒక అధికారిగా కాక ఆయన కంటే చిన్నవాడిగా, ఎందుకంటే క్రమబద్ధీకరించబడిన అనుభవాలే జ్ఞానము. మాకంటే జ్ఞాన సంపన్నులు పెద్దవాళ్ళు. ఆయనకి మా ఉపాధ్యాయులు ఏదైతే గౌరవం ఇస్తున్నామో ఆ గౌరవాన్ని మీరు మీ పెద్దలకు కూడా ఇవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. కంటిన్యూ టీచర్ క్లాస్ కొట్టాలి. 1 2 3 1 2 3. వెరీ గుడ్. సారు ఒడియాలో నాకు గత 20 సంవత్సరాల నుండి మాస్టర్ తెలుసు నాకు. మరి ఎక్కడైనా సరే ఒడియా పిల్లల్ని ఊరికి వెళ్ళి ఒడియాని ఎంకరేజ్ చేస్తూ, అలాగే ఒడియా పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే ఉత్తర సమాజం పరంపర వారితో మాట్లాడి ఉపాధ్యాయులను కూడా వేస్తూ ఒడియాని ఆర్మీస్లో శ్రమించి ఆ యొక్క భాషని ఎక్కువగా పెంపొందించడానికి సహాయ సహకారాలు అందించిన ఆయన యొక్క పెద్ద మనసుకి ఏమిచ్చినా ఒడియా రుణం తెచ్చుకోలేదు. మనకి ఆయనతో అంటే విద్యను అభ్యసించేటువంటి అవకాశం, ఆయనతో పనిచేసేటువంటి అవకాశం మీకు మాకు చాలా కొద్ది రోజులతో పూర్తి కాబడుతుంది. ఆయన ఈ అంటే రాబోయేటువంటి 2026 సంవత్సరం మార్చి 31వ తారీఖున పదవీ విరమణ కావిస్తున్నారు. అయితే ఇటువంటి ఉపాధ్యాయ దినోత్సవం ఆయన తాలూకా సర్వీస్లో చివరి రోజు ఇది. ఆయనకి ఈరోజు మేము ఇక్కడ మనం కలిసి సన్మానించుకోవడం అన్నటువంటిది మనం చేసుకున్నటువంటి ఒక సద్భాగ్యం. మరి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆయన అంగీకరించినందుకు గాను ఆయనకు మనసా వాచా కర్మన అందరం కూడాను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ధన్యవాదాలు. చక్రపాణి ప్రధాన్ గారు, డాక్టర్ చక్రపాణి ప్రధాన్ గారు మన పాఠశాలలో ఒడియాలో ఒక బీభత్సం. ఒడియా ఆయనకి తెలుగు రాదు. మొదటి చెప్పిన పదం ఏంటంటే ఆయన తెలుగు రాదు అంటారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు ఆయన. తెలుగు మనం మాట్లాడలేనటువంటి పదాలను కూడా ఆయన పలుకుతారు. అలాంటి భాష కోవిదు ఆయన. నానార్థాలు, పర్యాయ పదాలు చాలా వచ్చాయనికి. ఇవన్నీ మార్చి 31న మీరు చూస్తారు, వింటారు. ఓకే, ఆ రోజు రిటైర్మెంట్. సో ఈ అవకాశం ఎందుకంటే మాకు మరో గురు పూజ ఉత్సవం చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ సెప్టెంబర్ 5కి ఆయన రిటైర్మెంట్ అయిపోతారు. కాబట్టి హెచ్ఎం గారి ఆలోచనతో ఈ కార్యక్రమం మీద చేయడం జరుగుతుంది. అందరూ ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. థ్యాంక్ యూ ప్రధాన్ సార్. మీరు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు ఇది చూసి మేము నేర్చుకోవాలి. గురువుని ఏ విధంగా గౌరవించాలి. సో మేము గురువునే గౌరవిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? మీరు మార్గదర్శకం అంటే మా మార్గదర్శకంలో మీరు ఇలాంటివి కొన్ని నేర్చుకోవాలి. భవిష్యత్తులో మీరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు దీన్ని ఉద్దేశించి ప్రధాన సార్ ఒకసారి మాట్లాడవలసింది కోరుతున్నాను.
మీకు తెలుగు రాదు. ସଭାଏ ନମଃ। ଆଜିର ଏହି ଗୁରୁଦେବ ଶୁଭ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଆମର ସମାଧ୍ୟକ୍ଷ କରିଥିବା ହେଚ ମହୋଦୟ ଜ୍ଞାନୀ ପଣ୍ଡିତ ଗୁଣବାନ ଓ ସହନଶୀଳ ଓ ଆଦର୍ଶବନ୍ତ ଓ ଆଦର୍ଶବାନ ହେଚମାଷ୍ଟରଙ୍କୁ ହୃଦୟପୂର୍ବ ନମସ୍କାର। ସମସ୍ତ ଶିକ୍ଷକ ଶିକ୍ଷୟିତ୍ରୀ ମାନଙ୍କୁ ମୋର ପାଦ ଛୁଇଁ ନମସ୍କାର। ଆଜି ଆପଣମାନେ ଯେଉଁ ପ୍ରକାର ମୋତେ ମର୍ଯ୍ୟାଦା ଦେଇଛନ୍ତି, ତେଣୁକରି ଆପଣଙ୍କ ପାଖରେ ମୁଁ ଚିରଋଣୀ। ଏହି ପଦାସ ସ୍କୁଲ ମୋତେ ଭୁଲିବେ ନାହିଁ। ମୋ ଜୀବନ କାଳ ଭିତରେ ବହୁତ ହେଡମାଷ୍ଟର ଦେଖିଲି, କିନ୍ତୁ ଏଇ ହେଡମାଷ୍ଟର ଭଲ ଶାନ୍ତ ଶିଷ୍ଟ ଧୀର ସ୍ଥିର ଓ ଅନୁଭବଶୀଳ ଜ୍ଞାନୀ ପଣ୍ଡିତ ଓ ଆଧ୍ୟାତ୍ମିକବାଦୀ ମୁଁ କାହାକୁ ଦେଖି ନାହିଁ। ତେଣୁକରି ଏ ହେଡମ ପାଖରେ ସମସ୍ତ ଶିକ୍ଷକ ଶିକ୍ଷୟିତ୍ରୀ ପାଖରେ ପାଦ ଛୁଇଁ ନମସ୍କାର କରୁଛି। ସ୍କୁଲ ପାଇଁ ବିଶେଷ ମୁଁ ଋଣୀ। ମାଷ୍ଟର ମାଷ୍ଟର మాస్టరు మాస్టరు మామంత్రి మాస్టరు 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 మామంత్రి మాస్టరు కనిపించే దైవి మీరు మాస్టరు కనిపించే దైవ మీరు మాస్టరు కలియుగ దేవుడు మీరే మాస్టరు సంసారము వదిలేసి బాడీకి వస్తారు. సంసారము వదిలేసి బాడీకి వస్తారు. పిల్లలకి చూసి ఇల్లే మరిచిపోతారు. మాస్టరు మాస్టరు మీరు మాస్టర్ అందరికి జై, రాధాకృష్ణకి జై. హాజరు వేస్తారు మీడియా మిల్స్ రాస్తారు. హాజరు వేస్తారు మీడియా మిల్స్ రాస్తారు. తర్వాత పాఠాలు తెస్తారు. మాస్టరు మాస్టరు మా మంచి మాస్టరు అజ్ఞానము నాశించి మంచి జ్ఞానం అందించి అజ్ఞానము నాశించి మంచి జ్ఞానం అందించి మనకి మంచి మనసు చేస్తారు. మాస్టరు 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 చెప్తారా? మంగళమాయ రూపా విను ముక్తి నాహి ধরণী মার সুযোগ্য সন্তান ধরণী মার সুযোগ্য সন্তান তুম বিনা শান্তি নাই। আজ পরা পিলে আজ পরা পিলে গুরুদেব দিবস রাধাকৃষ্ণ জন্মদিন 1888 সেপ্টেম্বর 5ରେ ପଢିଥିଲେ ସେ ଜନ୍ମ ମେଘାସ ରାଜ୍ୟର ଭାଇ ମେଘାସ ରାଜ୍ୟର ତିରୁପାନି ଜାଣ ତାଙ୍କର ସେ ଜନ୍ମ ସ୍ଥାନ। ପିତା ବୀରସ୍ୱାମୀ ମାତା ଯେ ସୀତାମା ବ୍ରାହ୍ମଣ ଘରେ ଜନ୍ମ 1954 ମସିହାରେ ଜାଣ ଭାରତର ରତ୍ନ ପାଇଲେ। ତାଙ୍କ ଜନ୍ମଦିନ ଭାଇ ତାଙ୍କ ଜନ୍ମଦିନ ସେପ୍ଟେମ୍ବର 5 ଗୁରୁ ଦିବସ ରୂପେ ପାଳିଲେ। ଭାରତ ମାତା କି ଜୟ, ରାଧାକୃଷ୍ଣ କି ଜୟ, ପରାସ ସ୍କୁଲ କି ଜୟ, ହେଡମାଷ୍ଟର କି ଜୟ, ପରାସ ସ୍କୁଲ କି ଜୟ, పరాస స్కూల్ కి జై. థ్యాంక్ యూ. నిజంగా గొప్పవారు, ధన్యులు. మరి మేము కూడాను అటువంటి వారి చేత ఒక గుర్తింపు పొందినందుకు మేము కూడా ధన్యులుగా భావిస్తూ వారికి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం అనేది జరుపుతున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ దినోత్సవాన్ని అక్టోబర్ 5వ తేదీన యాక్చువల్లీ జరుపుతారు. కానీ భారతదేశంలో సెప్టెంబర్ 5వ తేదీన మాత్రమే మనం టీచర్స్ డేగా జరుపుకుంటాం. మరి అతని గురించి అతని యొక్క బ్రీఫ్ హిస్టరీ గురించి ఒకసారి పరిశీలించినట్లయితే అతను 1888 సెప్టెంబర్ 5ని తమిళనాడులోని తిరుచనాపల్లిలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారు చదువుకి డబ్బులు లేక పరిస్థితుల్లో అతనికి పూజారి వృత్తి చేయమని చెప్పగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు పట్టుదలతో తన యొక్క కృషితో ఈ స్కాలర్షిప్ పైనే తన విద్యాభ్యాసం అంతా కూడా చేశాడు. మరి అటువంటి పేద పరిస్థితుల్లో జన్మించి భారతదేశానికి అత్యున్నత
పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిగా చేపట్టిన మహా వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి అతను మన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. బెనారస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అతను యాక్చువల్లీ 1962లో భారతదేశానికి రాష్ట్రపతిగా పదవి చేపట్టిన తర్వాత చాలామంది అతని యొక్క శిష్యులు అతనికి సెలబ్రేషన్ చేయడానికి వెళ్తే అతను నా యొక్క జన్మదినాన్ని టీచర్స్ డేగా చేయమని అతను కోరాడు. అంటే అతని దృష్టిలో ఉపాధ్యాయులకి అటువంటి ప్రాధాన్యత అనేది ఉంది. అతను ఉపాధ్యాయ వృత్తి చేపట్టినప్పుడు విద్యార్థులకి చక్కనైనటువంటి బోధన చేసేవారంట. అతను మైసూరు నుంచి కలకత్తా యూనివర్సిటీకి బదిలీపై వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా ఆ గుర్రపు బండిని పై పూలు అన్ని అలంకరించి తానే స్వయంగా విద్యార్థులే స్వయంగా రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళి వీడ్కోలు పంపించారంట. మరి అటువంటి మహానుభావులు, అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి రాజకీయవేత్త, అటువంటి తత్వవేత్త అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతటా కూడా ఈరోజు మనం టీచర్స్ డేని సెలబ్రేషన్ చేసుకుంటాం. అది మా టీచర్స్కి ఉన్నటువంటి గౌరవం.